హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం 1/2 కిలో లివర్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ కొత్తిమీర, ఒక టమోటా, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, అల్లము, ఆనియన్స్, చెక్క, లవంగాలు తీసుకున్నాను. ఈ అల్లం ఇలా మధ్యలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మనం మిక్సీకి వేసినప్పుడు ఈజీగా మెదిగిపోతాయి. ఇలా పచ్చిమిర్చి, కొత్తిమీర అంతా వేసుకొని చేసుకుంటే మంచి టేస్ట్, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది లివర్ అనేది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేద్దాం. ఇక్కడ నేను టమోటా ఒక మీడియం సైజ్ తీసుకున్నాను. ఈ విధంగా ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసి మిక్సీ మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది మనకి. ఇప్పుడు ఆవాలు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి కరివేపాకు రెమ్మలు ఒక 10 వరకు ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ లివర్ని వాటర్ ఏం వేయకుండా లివర్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువ పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇదంతా కూడా ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాం. చూసారుగా, ఈ విధంగా మొత్తం కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పటి వరకు ఫ్రై చేసుకొని ఇందులో మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసి ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇదంతా కూడా పచ్చివాసన అంతా పోవాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉండేటట్లు ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాము. చూసారుగా, ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము ధనియా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. ఆల్రెడీ మనం ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, కాబట్టి చిల్లీ పౌడర్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఈ మసాలాలు కూడా యాడ్ చేసి ఒక నిమిషం పాటు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఇందులోకి నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ని కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ గ్రేవీ అంతా చిక్కగా అయ్యి అంతవరకు ఇలానే తిప్పుకుంటూ ఫ్రై చేసి కలుపుకుందామండి. చాలా టేస్టీగా వస్తుంది. ఈ గ్రేవీ అంతా చిక్కబడి ముక్కలంతా బాగా కుక్ అయిపోతాయి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఎంతో టేస్టీ అనేటువంటి చికెన్ లివర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ లివర్ కర్రీ రైస్, రాగి సంగటి, రోటీ, చపాతీలకు చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.